సో యూఎస్ నుంచి యూకే నుంచి వచ్చిన ఎంఎన్సీ కంపెనీస్ మనల్ని బానిసలుగా చేస్తూ ఉన్నాయి. ఈరోజు దీని గురించి మనం మాట్లాడుకుందాము. సో ఎందుకు మాట్లాడుతున్నారంటే ఈ మధ్య రీసెంట్ డేస్లో లైక్ మైక్రోసాఫ్ట్ కానీ లేకపోతే మెటా కానీ లేకపోతే గూగుల్ కానీ ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఏఐతో మేము రీప్లేస్ చేస్తున్నాము అండ్ అట్ ది సేమ్ టైం మేము టెర్మినేషన్ చేయడానికి రెడీగా ఉన్నాము అండ్ అట్ ది సేమ్ టైం కొంతమందిని అక్కడ పింక్ స్లిప్స్ ఇచ్చి చాలా మర్యాదపూర్వకంగా వాళ్ళతో బేరసారాలు ఆడుతూ ఉన్నారు. వెన్ ఇట్ కమ్స్ టు దానికి సంబంధించి ఇది జరుగుతుంది ప్రజెంట్ యూఎస్ మల్టిపుల్ వేరే వేరే కంపెనీస్లో వాళ్ళని కంపెనీ నుంచి పంపించే ప్రయత్నంలో భాగంగా దే రిక్వెస్టింగ్ మీకు మీకు 3 నెలల శాలరీస్ ఇస్తాము, 6 నెలల శాలరీ ఇస్తాము అండ్ మీకు కాంపన్సేషన్ ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము, మీరు కంపెనీ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి బతిలాడుతూ ఉన్నాయి. సో అదే ఇది ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ మన ఇండియాకి సంబంధించి సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ నేను ఎందుకని యూకే నుంచి వచ్చిన కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ కాదు ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ బానిసలుగా మనల్ని చూస్తూ ఉన్నాయా చాలామంది అనుకోవచ్చు. ఇక్కడ మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ వర్కింగ్ కండిషన్స్ లేకపోతే మనకి ఇక్కడ ఇక్కడ ఏదైతే లేబర్ లా ఏదైతే ఉందో దాని గురించి ఒకసారి మనం తెలుసుకుంటే మన రైట్స్ తెలుసుకుందాము. రైట్ టు వర్క్ ఫర్ వన్స్ చాయిస్, మనకి నచ్చినట్టు మన చాయిస్ బట్టి వర్క్ చేయొచ్చు. రైట్ టు అగైనెస్ట్ డిస్క్రిమినేషన్, అంటే డిస్క్రిమినేషన్ జరగకూడదు. చైల్డ్ లేబర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ వేజెస్, చైల్డ్ లేబర్ గురించి కొంతవరకు మనం బాగా బలంగా వర్క్ చేస్తున్నాము. సో చాలా వరకు మే నాట్ బి, సో ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్, బట్ సాధ్యమైనంత వరకు చైల్డ్ లేబర్లో విషయంలో మాత్రం కొంచెం కఠినంగానే ఉంటుంది మన గవర్నమెంట్ అనేది. ప్రొటెక్షన్ ఆఫ్ వేజెస్ అంటే ఇచ్చే కూలీలు, అంటే ఇచ్చే డబ్బులు, శాలరీస్. తర్వాత వచ్చేసి రైట్ టు ఆర్గనైజ్. సో ఇవన్నీ తర్వాత వీక్లీ హాలిడే యాక్ట్ వచ్చేసి 1942 సెట్స్ లిమిట్స్ ఆన్ వర్కింగ్ డేస్ ఓన్లీ వర్క్ చేయాలి. సో మన మన చట్టాలని మనం చదువుకుంటున్నప్పుడు అది ఎంతవరకు కార్యాచరణ జరుగుతూ ఉంది, ఎంతవరకు రియాలిటీలో ఎంత ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. ఒకడేమో 70 గంటలు అంటాడు, ఇంకోడేమో 90 గంటలు అంటాడు, ఇంకోడేమో వైఫ్ని చూడొద్దు అంటారు, ఇష్టం వచ్చినట్టు తీసేస్తారు, టెర్మినేట్ చేస్తారు. దానికి సంబంధించి కోర్టుకు వెళ్తే వాళ్ళ పరిస్థితి బాగా తీసేస్తారు. దానికి సంబంధించి పాజిటివ్గానే ఎంఎన్సీకే ఉంటారు. కర్ణాటక గవర్నమెంట్ చూసుకున్నా లేకపోతే కొన్ని గవర్నమెంట్స్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇండియాలో కూడా కంపెనీస్కి ఇలా ఎలా మాట్లాడతారంటే కంపెనీస్ ఇక్కడ రావాలి, ఫస్ట్ ఇక్కడ రావాలి, ఇక్కడ వచ్చి అన్ని కంపెనీస్ పెట్టాలి, ఆఫీసులు పెట్టాలి అని మన వాళ్ళు అక్కడక్కడ అంతా కూడా మనము ఇన్వెస్టర్స్ తోటి మాట్లాడి తెచ్చుకుంటూ ఉంటాము. అంటే కంపెనీస్ కరెక్టే, కంపెనీస్ రావాలి, మనకి ఉపాధి కల్పన వస్తుంది, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. కానీ ఆ ఉపాధి కల్పనలో భాగంగా ఈ కంపెనీస్ గుప్తాధిపత్యం, మన బ్రిటిష్ వాళ్ళు మనల్ని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీస్ బ్రిటిష్ వాళ్ళ ప్లేస్ని ఆక్రమిస్తున్నాయా అనే విధంగా ఉంది ప్రజెంట్. అండ్ నేను ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇప్పుడు మనకి ఇండియాలో ఇక్కడ జాబ్స్ తీసేసే పని అయితే మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో, కనీసం ఇంటిమేషన్ చేయరు. అంటే పక్క రోజు వాడు వచ్చి ఆ ఐడి కార్డు పెడితే కానీ అతను జాబ్లో ఉన్నాడా లేదా, అతను ఎంట్రీ దొరికితే అతను జాబ్ ఉన్నట్టు. అతను ల్యాప్టాప్లో లాగిన్ అయ్యే వరకు ఆ లాగిన్ అయితే అతను జాబ్ ఉన్నట్టు. ఒకవేళ అది లాగిన్ బ్లాక్ అయిందంటే ఇంకా జాబ్ లేనంటే. మళ్ళీ ఈ మన హక్కుల గురించి తర్వాత టెర్మినేషన్, రకరకాల రీజన్స్, సిల్లీ రీజన్స్. నమ్ముతారు లేదో మీకు తెలుసు అనుకుంటున్నా, ఇది మనం కూడా డిస్కస్ చేసాం. ఇది ఒక 15 లక్షలు 16 లక్షలు ఉన్న ప్యాకేజ్ ఉన్న ఒక అమ్మాయికి కేవలం 500 రూపాయల నెట్ బిల్లు వాళ్ళ ఓనర్ది ఉంది అని చెప్పి నువ్వు ఫేక్ బిల్ పెట్టావు అని చెప్పి జాబ్ తీసేశారు. పర్ఫార్మెన్స్ బాగాలేదని జాబ్ పీకేశారు. అదే కంపెనీలో మళ్ళీ 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు పనిచేసే వాళ్ళని కూడా. ఎటుపోతున్నాం మనం అంటే ఇక్కడ ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీస్ వస్తున్నాయి, ఉపాధి కల్పన జరుగుతూ ఉంది, కానీ ఇక్కడ అందరినీ కూడా కంపెనీస్ బానిసలుగా చేస్తున్నాయా? వేరియస్ రీసెంట్గా ఆర్టికల్స్ చదవండి, ఇన్ఫర్మేషన్ చాలా వస్తూ ఉంది. ఆ ఆర్టికల్స్లో కూడా ఒకటే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇట్ ఈజ్ అబౌట్ ఒక కంపెనీ వాడిని బయటికి పంపించడానికి వాటితో మాట్లాడి బుజ్జగించి దానికి సంబంధించి అరే బాబు నీకు 3 నెలల శాలరీ ఇస్తా, 6 నెలల శాలరీ ఇస్తా, 9 నెలల శాలరీ ఇస్తా, లేకపోతే నీకు ఈ కాంపన్సేషన్ ఇస్తాను, నువ్వు కంపెనీ నుంచి రిజిగ్నేషన్. అంత బలంగా అంటే అమెరికా మనది చాలా పెద్ద రాజ్యాంగం, మనందరికీ తెలుసు, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనది, ఏది మన భారతదేశంది.
అమెరికాది అతి చిన్న రాజ్యాంగం, అయినప్పటికీ చాలా దృఢమైన రాజ్యాంగం వాళ్ళది. చాలా స్ట్రిక్ట్గా పాలసీస్ అవి అమలవుతూ ఉంటాయి. అంటే న్యాయం ఎక్కడుంది? సో నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ ఏంటి అంటే కంపెనీస్ మెల్లమెల్లగా అందరినీ బానిసలుగా చేస్తున్నాయి అనిపిస్తూ ఉంది. దయచేసి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం కూడా ఒక కంపెనీ స్టార్ట్ చేయండి, ప్రోడక్ట్ స్టార్ట్ చేయండి, మీరు కూడా ఏదైనా యూనిక్గా ఏదైనా బిజినెస్ చేసుకోండి. మనం పూర్వం వెళ్దాం. అంతకుముందు నేను అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నా. అంటే అందరూ కూడా ఏంటి అంటే ఇప్పుడు ఒక సామెత ఉంది కదా, కోతికి మనం అక్కడ అరటిపండ్లు దాని పక్కన క్యాష్ డబ్బులు పక్కన పెడితే కోతి ఎప్పుడు కూడా అదే అరటిపండ్లు తీసుకుంటూ ఉంటుంది. అండ్ ఎందుకంటే అప్పటికప్పుడు బ్రెడ్ అండ్ బటర్ అనేది మనకు దొరుకుతూ ఉంది. కానీ ఆ డబ్బులు ఉంటే ఒక నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు మనకి ఎలాంటి టెన్షన్ లేకుండా ఆ డబ్బులతో మనం చాలా అరటిపండ్లు కొనుక్కు వచ్చిన విషయం ఆ కోతికి తెలియదు. మనం కూడా ఏంటి అంటే చాలా వరకు ఇప్పుడు కూడా ఒక స్టూడెంట్, నేను బిజినెస్ చేయండి, మీరు ముందుకు వెళ్ళండి, బిజినెస్ చేయాలి, ఇంకా బాగుంటుందంటే బిజినెస్లో రిస్క్ ఉంటుంది. రిస్క్ లేకుండా ఎలా ఉంటుందో చెప్పు? జాబ్లో రిస్క్ ఉంటుందా చెప్పు? కొంతమంది ఈ జాబ్ వదిలేస్తే 2-3 నెలలకు ఇంకో జాబ్ తెచ్చుకోవచ్చు. డెఫినెట్లీ ఎవరి పర్సెప్షన్ వాళ్ళది. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, నాకు ఎంఎన్సీలు మెల్లమెల్లగా బానిసలు చేస్తూ ఉన్నాయా మన అందరినీ కూడా? సో మనం అందరం అర్థం చేసుకోవాలి ఇది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే చాలా వరకు ఇప్పుడు ఏంటి అంటే స్కిల్ నమ్ముకోండి. ఇంకో విషయం వచ్చేసి ఒకవేళ ఇలాగైనా కానీ మీరు స్కిల్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కంపెనీ ఎప్పుడు నిన్ను ప్రేమించడం వదిలేస్తుందో ఎప్పుడు తెలీదు. ఇఫ్ దే నీడ్ యూ బాగానే ఉంటారు, ఇఫ్ దే డోంట్ డెఫినెట్లీ. సో ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఎప్పటికప్పుడు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒకసారి ఆలోచించండి. ఇంకోటి వచ్చేసి మన ఇండియన్ లేబర్ యాక్ట్స్ ఏదైతే మన కార్మిక చట్టాలు ఇంకా బలంగా ఈ పాలసీస్ అమలవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా బలంగా దాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎనీవే ఇది ఒక్కసారి ఆలోచించండి. అంటే యూఎస్ అంటే నాకేమనిపించిందంటే, యూఎస్లో అయితే బాబు అని బతిమలాడుతూ ఆయనకి శాలరీ ముందుగా 6 నెలలు ఇస్తా, 3 నెలలు శాలరీ ఇస్తా అని చెప్పి రిజిగ్నేషన్ చేపిస్తూ ఉంటే, ఈడ మాత్రం పక్క రోజు మనం ఆఫీస్కి వెళ్ళేదాకా కూడా తెలియదు. చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్ అయితే. సరే ఎనీవే 2 విషయాలు ఏంటి అంటే, ఒకటి మీరు బిజినెస్ పెట్టుకోవడానికి ఏదైనా బిజినెస్ ప్లాన్ చేసుకుని ప్రయత్నం చేయండి. సో డెఫినెట్లీ అతిపెద్ద జనాభా కలిగిన దేశం, ఎన్ని రకాలకైనా బిజినెస్ చేయొచ్చు. ఇఫ్ నాట్ ఏదైనా జాబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ సాఫ్ట్వేర్ జాబ్ ప్లాన్ చేసుకుంటా ఉంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. కీప్ ఆన్ అప్డేటింగ్. ఆ జాబ్ కాకపోతే ఇంకొక జాబ్ మనకు రెడీగా ఉండేటట్టు, ఇంకొక స్టూడెంట్ అన్నట్టు 2-3 నెలల్లో మనం ఇంకో జాబ్ వస్తే బిజినెస్ అంత రిస్క్ అయితే కాదు అన్నట్టు, ఆ 2-3 నెలల్లో అయినా ఇంకో జాబ్ మనం తెచ్చుకోవడానికి మన స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి. ఎనీవే దీని గురించి మీరు కమెంట్స్ అయితే తెలియజేయండి. సో ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీస్ బానిసలుగా చేస్తున్నాయా, లేకపోతే మనమే ఓవర్గా థింక్ చేస్తున్నానా? ఒకవేళ నేనేమన్నా ఓవర్గా థింక్ చేస్తా ఉన్నానా? అది కూడా మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్లీ దీని గురించి మనం ఒక డిస్కషన్ నడవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.